పోలీస్ 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 ఆ పొద్దు వైసీపీ తొత్తులు మళ్ళీ ఈ పొద్దు కూడా వైసీపీ తొత్తులే ఈ పోలీస్ 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 చేతగాని పోలీస్ చేతగాని పోలీస్ చేతగాని పోలీస్ హైకోర్టు ఆర్డర్ చదువుకోలేని పోలీస్ హైకోర్టు ఆర్డర్ చదువుకోలేని పోలీస్ హైకోర్టు ఆర్డర్ చదువుకోలేని పోలీస్ 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 కోసమే కట్టుబడిన ఆఫీసర్లు ఉన్నారే వాళ్ళ సెలవులను ఇప్పుడు మళ్ళీ ఈడే స్నానం చేసి ఈడే వంట అరుపు చేసుకొని ఈడే పట్టుకొని కానీ ఎన్ని రోజులు దొరికితే అన్ని రోజులు ఉంటాం సెలవు ఉన్నాయా ఈరోజు కూడా పోలీసు వాళ్ళు అన్ని విధాలా ఆటంకం చేస్తున్నారు. ఎందుకు ప్రజాస్వామ్యబద్ధంగా మేము పోవాలనుకుంటున్నాము. కానీ ఇప్పుడు కూడా కష్టగట్టింది పోలీసు అప్పుడు ఇప్పుడు మరి ఎందుకు కట్టేది నాకు తెలియదు. కానీ ఎవరు ఏం కట్టినా నేనుగా భయపడను. నాకు 74 రాజకీయం అంటే ఏదో కావాలని అయితే లేదు. ఎప్పుడు చంద్రబాబు కూడా అడగల ఏమే నాకు ఎప్పుడు పదవి కావాలని ఎప్పుడు కోరికలు లేవు. ఇచ్చుకుంటూ ఇచ్చాడు దేవుడు, ఇచ్చుకుంటూ ఇచ్చాడు. మన ఆయన్ని 2 సార్లు ఎంపీ చేసినాడు, ఎమ్మెల్సీ చేసినాడు, ఏమి జిల్లా పరిషత్గా చేసినాడు. మా అన్న 6 సార్లు ఎమ్మెల్యేగా చేసినాడు. బా ఒకసారి ఎంపీగా చేసినాడు. తాడిపత్రి ప్రజలు మాకు మేము ఎప్పుడు వాళ్ళకు దాసోహము. నాకైతే 5 సార్లు మున్సిపల్ చైర్మన్ చేసినారు, ఒకసారి ఎమ్మెల్యే చేసినారు. ఇప్పుడు నా కుమారుణ్ణి చేసినారు. ప్రజాస్వామ్యము కూనే అవుతుంది. దీనికంతా కారకుడు పోలీసు వాళ్ళు. అప్పుడు 5 ఏళ్ళు వాళ్ళే, ఇప్పుడు కూడా వీళ్ళే. మరి నాకు అర్థం కాలే, నేను వేరే ఏం అడగలే. హైకోర్టు ఆర్డర్ ప్రకారము పెట్టమంటే కేసులు నిన్న పెట్టినాం, ఈ ముందు పెట్టినాం. మరి ఎందుకు ఆయనకు సపోర్ట్ చేస్తారో చాలా అదైతే లేదు. ఏం పీకుతారు? ఏం పీకుతారు? దగ్గర పదవి కాదు. ఈ ఊరు ప్రజలకు సేవ చేయాలనుకుంటానా. నాకు వేరే కోరిక లేదు. ఏం నా కొడుకు ఎమ్మెల్యే లేకపోయినా ఏం కాదు. రాజకీయ జీవితంలో ఉన్నాం. మా మామ 9 సార్లు ఎమ్మెల్యే, నా బాబాడిది 6 సార్లు ఎమ్మెల్యే. అన్నీ చూసినాము. ప్రజల కోసమే ఉన్నాం. నేను జైల్లో ఉన్నా, నా ప్రజలు గెలిపించినారు. ఇదంతా కారణము ఇక్కడ ఎస్పీ గారు, సిఐలు, ఎస్ఐలే కారణం దీనికంతా. స్టేషన్ దగ్గరే నిల్చొని చేస్తాను. వైఎస్ఆర్తో శత్రుత్వం లేదు, పార్టీ సిద్ధాంతంలో శత్రుత్వం లేదు. ఆయన ఫ్రాక్షన్ చూపించినాడు.
ఎన్నేళ్ళు 5 సంవత్సరాలు కౌన్సిలర్ని కొట్టినాడు, అందరినీ కొట్టినాడు, అంతా చేసినాడు. ఆయన మాటలు వినండి, అన్ని ఫ్రాక్షన్ మాటలే. వాళ్ళ ఇంట్లోకి పోయిన నా కొడుకుని వాళ్ళ బెడ్రూమ్లోకి పోనేనా? ఏం మాటలేదు, రాజకీయ నాయకుల మాటలా? నేను జగన్ కూడా చెప్తున్నా, మళ్ళీ 3 ఏళ్ళు కొడతారా? అంతవరకు మేము ఊరుకుంటారు. ఆడపిల్లలు గౌరవిస్తారు, ముందుకు వస్తారు. మీరు చేసిన పని మేమే చేస్తే అనుకోండి. మన దగ్గర చెప్తున్నా, దయచేసి వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకి, వాడు ఫ్రాక్షన్ చేస్తాను కాబట్టి నేను ఫ్రాక్షన్ చేస్తానా? ప్రజాసమబద్ధంగా పోయింటే నేను ఇవి చేయను. 175 కాన్స్టిట్యున్సీలు 174 కాన్స్టిట్యున్సీలు ఎలా పోయినాయి? ఎవరన్నా అమ్మ, అక్క, ఆలి, మెట్టు, చెప్పు ఇవే మాట్లాడతారు. అనంత వెంకటరామరెడ్డి, శైలానాథ్, విశ్వేశ్వర్, రే వెంకటరామరెడ్డి, మీ నాయనగారు అందరూ బ్రహ్మాండంగా ఉన్నారు. ఎంపీలు అన్నారు, ఎమ్మెల్యేలు అన్నారు, ఎమ్మెల్సీలు అయినారు. ఎప్పుడో మాట్లాడారా? శివరామరెడ్డి, మీ ఇంట్లో ఎంతమంది రా ఎమ్మెల్యేలు ఉండే? నాన్న, మీ నాన్న ఎంత పవర్ఫుల్. ఎన్టీ రామను ఎదిరించి పదవి నా ఇంటికి అని చెప్పి రిజైన్ చేసినాడు రా. ఆ ఇంట్లో పుట్టినారు మీరు చెప్తున్నా. ఈడ ప్రజాస్వామ్యం చాలా ఉంది. మీరందరూ మా అన్న శిష్యులే. ఒక గుంటగల్ వెంకటరామరెడ్డి నాకు తెలియదు, కానీ అందరూ విషు నువ్వంటే నాకు ఇష్టం. నువ్వు అసెంబ్లీలో కూడా నిన్ను ఎప్పుడు ప్రేజ్ చేసిన న్యాయమైంది. ఎప్పుడన్నా మీరు ఇళ్ళగాడికి పోయింట్రా? వాడు డైలాగ్ చెప్తాడు, ఇంటికి పోయిన నా కొడుకు బెడ్రూమ్ లేకపోలేనా ఫ్రాక్షన్. ఏమంటాడు? ఎలక్షన్లు, మున్సిపల్ ఎలక్షన్లో నా కొడుకు నిలబడన్ని, నేను కానీ, నా భార్య కానీ, నా కొడుకులు కానీ, నేనేం వద్దని లేదు. మరి ప్రజలు ఏం తీర్పిచ్చినాడు? లాస్ట్కు రాజశేఖర రెడ్డి కొడుకు జగన్ కూడా ఒకటే తలిచినాడు. ఆ పొద్దు వాళ్ళ నాయన నన్ను ఎంత ప్రేజ్ చేసేవాడో. ఇలా బామడిదాడు కడప మేయర్గా ఉన్నప్పుడు వాడికి ఎప్పుడు నీతులు చెప్పేవాడు, పోయాడు చూసుకొని రాపారని. అదే ఐడియా జగన్ కొన్నింది, నేను చెడగొడతా వీనికి ఇస్తే అని. అందరినీ కౌన్సిలర్లను ఎక్కడెక్కడో ఏమో చేసినారు. మైదుకూరులో ఏమో ఆడ గెలిచినారు. నిజం చెప్తాను, ఊరి చెడిపోతుందని ఆ పొద్దు జగన్ రెడ్డి నన్ను వదిలిపెట్టినాడు. ఎంతసేపు ఒక సెకండ్ ఒక రిపోర్ట్ ఇచ్చి కౌన్సిలర్ వాళ్ళ అమ్మతోనో మరి పోలీసులు పంపించింటే, సార్ దెర్ ఇస్ ఎ కంప్లైంట్, ఇచ్చేస్తాం సార్ అని. బద్వేల్లో అదే మైదుకూరులోనూ అదే జరిగింది. వేరే సార్ ఎస్ వాళ్ళ నాన్న ఎప్పుడు చెప్పేవాడు, ఆ మున్సిపాలిటీ నెంబర్ 1 ఈ పొద్దు నేను వైఎస్ఆర్ రిక్వెస్ట్ చేస్తాను. నేను 24 పేర్లు ఇచ్చిన, అది కూడా పక్కన రాసిన. ఏమి రాసిన? అయ్యా వీళ్ళు ఏమేమి చేసినది రాసి పోలీసు వాళ్ళకి ఇచ్చిన. ఆ 24 మంది తప్పనిచ్చి ఎవరు ఇక్కడ ఈ 24 మంది మేము ఫ్రాక్షన్ దిగినాం. వైఎస్ఆర్ తెలుగుదేశం లేదు ఈడ. వీడుంటే కూడా గెలిచాడు. ఏ న్యాయమయ్యా? కార్యకర్తలు రమ్మంటావు, నీ కొడుకులు ఎక్కడమ్మా? తమ్ముడు పెద్దారెడ్డి అన్న చెప్పు నాన్న, వాళ్ళు ఎట్టికి వచ్చినారా? నువ్వు ఫ్రాక్షన్ మొదలుపెట్టినా, నేను ఫ్రాక్షన్ ఎండ్ చేస్తాను. నువ్వు తాడిపత్రికి రాలేవు, ప్రజలు ఆగ్రహంగా ఉన్నారు. రా, నీకు హైకోర్టు ఆర్డర్ కూడా ఇచ్చింది. ఏమిచ్చింది? నీ గొగానికి తెలుసా? మీకు అందరికీ ప్రతి అడుగు పోలీసు వాళ్ళ పర్మిషన్తోనే పోవాలా. ఏంటి పొద్దు నువ్వు
నేను రానీను, నేను కాదు, నేను వెళ్ళిపోతున్నానులే. నీ ఆపరేషన్లు 17 తేదీ నుంచి మా వాళ్ళు రానిరు. పోలీసు వాళ్ళు కూడా చెప్తున్నాను, నాకు 5 ఏళ్ళు అన్యాయం జరిగింది. 420 కేసు తీసుకుపోయి అరెస్ట్ చేసినాను. వస్తుంది జడ్జిమెంట్ కూడా వస్తాయి. ఈరోజు మీరు అన్నదండి, ఏం చేసిన న్యాయం మీరు? ఇంటికి వచ్చిపోతే కేసు రాసుకున్నారా? ఈ పొద్దు ఏమి చెప్తా చూడ, మీరు మీ స్కిన్ తయారు చేసుకునేదానికి ఉండేదానికి ఉన్నారు. మీకు మెమో రాకూడదు. అన్యాయం చేసినారా లేదా? ఎన్ని బస్సులు పోయినాయి. మా నాయన బొగ్గులు వస్తున్నారు 32లో. మేము భయపడలే. నేను తెలుగుదేశం పార్టీ కోసం కష్టపడలే. నా జనం కోసం, మా ప్రజల కోసం నేను కష్టపడినా. అంతేగానే నేనైతే చెప్పను తెలుగుదేశం వల్ల నేను చెడిపోయినా అని చెప్పను. ఆ రోజు అదే మాట్లాడినా, ఈ రోజు అదే మాట్లాడినాను. వాడినిగా తాడిపత్రికి మా కార్యకర్తలు రానిరు. నాకా వయసు అయిపోయింది. ఎంత శోభ పెట్టినాడు కార్యకర్తల్ని. ఆ 24 మంది కూడా పేర్లు రాసి వాడు ఏమేమి చేసినాడు, ఎప్పుడు ఎవరిని కొట్టినాడు, ఏమని అన్ని ఇచ్చిన. అయ్యా దయచేసి వెంకట్రామరెడ్డి, శైలజానాథ్ మీటింగ్ ఎవరు రాలేదు? ఎందుకు రాలే? ప్రజాస్వామ్య పద్ధతిలో మీరు పోయినారు. వీడు ఫ్రాక్షన్ పద్ధతిలో పోయినారు. వాడి మాటలు చూడండి, గౌరవం లేని మాటలు. చెప్పు మెట్టు దివాకర్ రెడ్డి ఎంత వయసయ్యా? నిన్న రఘువీరారెడ్డి ఒక ఇంటర్వ్యూ చేస్తే మా పెద్ద ఆయన అంటే క్వశ్చనే లేదో. రైట్ మా, నేను రిక్వెస్ట్ చేస్తాను, వైఎస్ఆర్, ఇది వైఎస్ఆర్ తెలుగుదేశం కాదు. పెద్దారెడ్డి ప్లస్ జేసీ కూటమిలో ఎవరు నిలబడినా అంటే లేదా మానుకుంటాడంటే ఏమి శ్రీంద్ర నీకు కూలి కోర్లు చెట్లు నరుకుతారు. వినాయన చచ్చిపోయినాక మీరు శవం తీసుకోగలిగినారా? ఎవరు తీసుకుపోయినారు? చల్లా సుబ్బరాయుడు పెద్ద ఆయన ఉండి పోకుండా బస్సులో తీసుకుపోయినారు. హిస్టరీ చాలా ఉంది, చెప్పలేని హిస్టరీ కూడా ఉంది. నేను చెప్పినాను, సమాజం నన్ను చీదరించుకుంటుంది విత్ ప్రూఫ్స్. వినాయన మీ అమ్మని ఏడదాకినాడు, ఫోటోలు పంపించమంటావా? మీ ఎందరూ చేసేది? అయ్యా మా ఊరు పీస్గా ఉన్నాయి. మా మున్సిపాలిటీకి 2642 కోట్ల ఆస్తి ఉంది. నాట్ అట్ ద మౌత్, విత్ రికార్డ్. 4 ప్రొక్లైన్లు ఉన్నాయి. సోలార్ స్టార్ట్ అయింది.